ఓకే. మీడియా మిత్రులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు డోంగ్రె సంతోష్, కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని డబ్బా గ్రామ పంచాయతీ మాది. నిన్న అనగా బుధవారం రోజున గౌరవ ఎంపీ గారు మరియు గౌరవ స్థానిక సిర్పూర్ ఎమ్మెల్యే గారు అయినటువంటి పాల్వాయి హరీష్ బాబు గారు నిన్న నా డబ్బా గ్రామ పంచాయతీ పరిధిలోని ధరంపల్లి గ్రామంలో డబ్బా క్రాస్ రోడ్ వద్ద నీతి ఆయోగ్ నిధులతో సుమారు 15 లక్షల నిధులతో నిర్మించినటువంటి పాఠశాల భవనాన్ని ఎమ్మెల్యే గారు మరియు ఎంపీ గారు వచ్చి నాకు ఎలాంటి సమాచారం లేకుండా, నాకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వచ్చి వీళ్ళు ఈ యొక్క పాఠశాల భవనాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క పాఠశాల భవనాన్ని ప్రారంభించినప్పుడు నేను స్థానిక సర్పంచ్గా మరియు గ్రామ ప్రథమ పౌరుడిగా ఉన్న నాకు కనీసం ముందస్తు సమాచారం లేకుండా ఏ విధంగా చేసినారో వాళ్ళు సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఈ పాఠశాల ప్రారంభోత్సవానికి సంబంధించిన ఈ యొక్క అరేంజ్మెంట్ చేసినటువంటి ఈ యొక్క అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ శాఖకు సంబంధించిన అధికారులు ఒకరోజు ముందస్తుగా స్థానిక సర్పంచ్కు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఆ విధంగా చేయకుండా టైంకి వస్తే ఒక రాజకీయ నాయకునితో, బీజేపీ పార్టీ రాజకీయ నాయకునితో నాకు ఫోన్ చేయించడం జరిగింది. మరి అది బీజేపీ ప్రోగ్రామా, బీజేపీ పార్టీ మీటింగా, లేక అధికారిక కార్యక్రమమా? దీనికి కూడా సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఈ యొక్క సర్పంచుల సంఘానికి జిల్లా అధ్యక్షుని నేను, నాకే ఈ విధంగా అయినటువంటి అవమానం జరిగి ప్రోటోకాల్ని ధిక్కరించినట్లయితే ఈ జిల్లాలోని 335 మంది సర్పంచుల పరిస్థితి ఏంటి? సర్పంచులను చిన్న చూపు చూస్తే ఏ అధికారి అయినా మంచిదే, ప్రజాప్రతినిధి అయినా మంచిదే, రాజకీయ నాయకుడు అయినా మంచిదే, ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు, ఎవరిని ఊరుకునేది లేదు. ఖబర్దార్ బిడ్డ, ఎవరైనా కానీ ఈ సర్పంచుల సంఘం అధ్యక్షునికే అవమానం జరిగిందంటే రేపు మా సర్పంచులకు కూడా ఇలాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. కావున దయచేసి జిల్లా కలెక్టర్ కానీ, కమిషనర్ కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ యొక్క సర్పంచులకు జరుగుతున్న అవమానాలను, అన్యాయాలను, ప్రోటోకాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాలను మీరు తప్పకుండా మీ దృష్టికి తీసుకొస్తున్నాం మీడియా ద్వారా. కావున తప్పకుండా ఈ విషయం పైన చర్యలు తీసుకోవాలి. మరియు అదేవిధంగా ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి పాల్వాయి హరీష్ బాబు గారు నా డబ్బా గ్రామ పంచాయతీకి మొదటి విడతలో ఇందిరమ్మ ఇల్లులు మంజూరు అవ్వగా మా డబ్బా గ్రామంలోని ఎస్సీలకు, ఎస్టీలకు మొదటి విడతలో ముఖ్యంగా మా మహర్ దళితులకు ఒక్క ఇల్లు కూడా కేటాయించకపోగా మా సోదరుడు, మా యొక్క మహర్ సంఘానికి అధ్యక్షుడైనటువంటి మా సోదరుడు జుమ్డి సాగర్ గారు రాతపూర్వకంగా లెటర్ ఇచ్చి మాకు అన్యాయం జరిగిందని చెప్తే రెండవ విడతలో 10 ఇండ్లు ఇస్తా అని హామీ ఇచ్చినా కానీ ఈ యొక్క హామీని